రాశి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మీ అందరికీ తెలుసు, జర్నలిజంలో సుదీర్ఘకాలం దాదాపు 4 దశాబ్దాల పైబడి నా ప్రస్థానం నిరంతరాయంగా నిర్నిరోధంగా సాగిపోతూ ఉంది. ఒక డెస్క్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నా ప్రస్థానాన్ని అంచెలంచెలుగా అప్పటి ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో ఆంధ్రప్రభలో ఫీచర్స్ ఎడిటర్గా, ఆ తర్వాత అసోసియేట్ ఎడిటర్గా, అసిస్టెంట్ ఎడిటర్గా, చివరికి ఎడిటర్గా అంచెలంచెలుగా ఎదగటం ఒకవైపు వృత్తిపరంగా జర్నలిజంలో నేను సాధించిన విజయం అయితే, ఆ రోజుల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో పెద్ద సంఖ్యలో ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. అంటే దాదాపు రెగ్యులర్ ఎంప్లాయీసు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కలిపి ఇంచుమించు 500 దాకా ఉండేవారు అనుకుంటాను. అలాంటి దీంట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ఆంధ్రప్రభ ఆ ప్లాంట్ యూనియన్కి కూడా అధ్యక్షుడిగా చేశాను. అక్కడ నుంచి జాతీయ స్థాయిలో నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియాకి 2 సార్లు కార్యదర్శిగా చేశాను. ఇండియన్ మీడియా సెంటర్కి జాతీయ స్థాయిలో 2 సార్లు కార్యదర్శిగా చేశాను. అంతేకాకుండా జర్నలిజంలో అనేక జర్నలిజం కాలేజెస్కి, యూనివర్సిటీస్కి విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళటం, అక్కడ నుంచి అటు రేడియోలోను టీవీలోను అనలిస్ట్గా అనేక సంవత్సరాల పాటు, సంవత్సరాలు అనేకంటే దశాబ్దాలంటే బాగుంటుందేమో, దశాబ్దాల పాటు మాట్లాడడం, అలా సాగుతున్నటువంటి నా ప్రయాణంలో అక్కడ నుంచి నేను చివరికి విదేశాల్లో కూడా ఎంత ఇదేంటే ఐఎఫ్జే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ యూనియన్ బ్రస్సెల్స్ కేంద్రంగా ఉన్న చోట యూరోప్ యూనియన్ నుంచి, భారతదేశం నుంచి ఆహ్వానం అందినటువంటి 5 జర్నలిస్టుల్లో దక్షిణ భారతదేశం నుంచి నేనున్నాను. అలా యూరోప్ యూనియన్ ఆహ్వానం మీద అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత ఇండియా న్యూస్ అండ్ యూరోప్ సర్వీస్ అని చెప్పని దానికి 5 సంవత్సరాలు నేను ఇక్కడి నుంచి ఒక రిపోర్టర్గాను, అనుసంధానకర్తగా నేను పనిచేసేవాడిని. తదనంతర కాలంలో ఆర్టీఐ కమిషనర్ అవడం, ఆ తర్వాత ఇటీవల కాలంలో నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే స్వోత్కర్ష కాదు, జర్నలిజంలో అక్షరాన్ని అమ్ముకొని కాదు, అక్షరాన్ని నమ్ముకొని ప్రస్థానం చేస్తున్నటువంటి నా మీద కూడా ఎంత అంటే, ఒకప్పుడు మీకు చాలామందికి తెలుసో తెలీదు, ఇక్కడే ఇదే హైదరాబాదులో ఆరోగ్యకరమైనటువంటి జర్నలిజం ఉండే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇలా అనేక మంది మేమంతా కూడా డిబేట్స్లో పాల్గొని అంశాల పరంగా విపరీతంగా విభేదించుకునేవాళ్ళం. అదైపోయిన తర్వాత ఆత్మీయంగా టీ తాగుతూ ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళం. దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ జర్నలిజం, దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే అది. అలాంటి దౌర్భాగ్యం ఇప్పుడు ఎలా తయారైందంటే, అసలు నీ గురించి నేను డిఫర్ అయితే, ఏదన్నా ఒక డిఫరెంట్ ఒపీనియన్ చెప్తే ఆ పార్టీకి నేను బద్ధశత్రువుని, చిరకాల ఆగర్భ శత్రువుని అన్నట్టుగా రాజకీయాలు తయారైపోవటం, ఈ దుర్మార్గానికి కారణం రాజకీయ నాయకులు. ఇది ఎక్కడి నుంచి మొదలైంది, ఎవరు దీన్ని ప్రేరేపించారనేది కూడా ఒకసారి గమనించుకోవాలి. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీని తీసుకుందాం. తెలుగుదేశం పార్టీలో ఆ రోజుల్లో మాకు తెలిసినంత వరకు అధికార ప్రతినిధులు ఎవరు అన్నట్లయితే ప్రొఫెసర్ లక్ష్మణ, ఇప్పుడు ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా ప్రొఫెసర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఇలాంటి స్టాల్ వార్డ్స్ ఆ రోజున టీడీపీలో ఉండేవారు. అటువంటి వారి ప్లేస్లో ఎలాంటి వారు వచ్చారు, వారు ఏం మాట్లాడుతున్నారనేది మీ అందరికీ కూడా తెలుసు. అంటే ఎవరు అసలు ఈ సంస్కారాన్ని పూర్తిగా దిగజార్చి, ఈ భాషని భ్రష్టు పట్టించి, వ్యక్తుల మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ బూతులు తిట్టేటువంటి సంస్కృతి ఎక్కడ ప్రారంభమైంది అనేది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం
సోషల్ మీడియా అనేటువంటి పేరుతో ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా దాష్టీకంగా అనేక మందిని వెతికి పట్టుకొని యూట్యూబర్స్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియదు. కానీ ఈరోజు చూస్తున్నాం, వాళ్ళు వెతికి పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ అక్రమ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత నాకు తెలిసి జర్నలిజంలో ఉన్న నేను ఒకప్పుడు నక్సల్స్ మీద ఇలాంటి దాష్టీకం జరిగేది. అర్ధరాత్రి పూట మహిళల్ని అరెస్టు చేసినటువంటి సంఘటన దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత ఎప్పుడూ కూడా తెలుగునాట ఆడపిల్లల్ని మహిళల్ని అరెస్టు చేయటం అనేటువంటిది, రాత్రిపూట అరెస్టు చేయటం అనేటువంటిది జరగలేదు. దాదాపు దశాబ్దంన్నర క్రితం లేదంటే 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఈ మధ్య టీవీలో చూశాను నేను. ఎవరో సుధారాణి అని చెప్పని ఆ అమ్మాయి చేతులు వాచిపోయి ముఖం అంతా దెబ్బలు తగిలి పసిపిల్లలు, చిన్న పిల్లలు, ఆ పిల్లలిద్దరినీ కూడా అక్కడ వదిలేసి తల్లిదండ్రులు ఇద్దరిని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో తిప్పుతున్నారంటే హృదయం కదిలిపోయింది. విద్యార్థి యువజన జర్నలిస్టు ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చినోండి, నాకేం అవసరం లేదు, నేను హాయిగా కూర్చోగలను ఇంట్లో. కానీ మనకెందుకులే అని మనం చూస్తూ కూర్చుంటే ఈ సమాజంలో ఇలాంటి అన్యాయాలకి ఎక్కడా కూడా అంతు పొంతు ఉండదు. అందుకని ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి. ఆ ఉద్దేశంతోనే నేనేం చేశానంటే ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమ అరెస్టుల మీద అంటే గౌరవ ధర్మాసనం ఒక తీర్పు చెప్పింది. ఇట్లాగా అశ్లీలమైనటువంటి సోషల్ మీడియాలో అశ్లీలమైన పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళని పోలీసులు చూస్తూ ఊరుకోవాలని. సభ్య సమాజం సంస్కారం ఉన్నటువంటి మనం ఎవరూ కూడా దీన్ని సమర్థించం. ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని నేను సగౌరవంగా నేను శిరసాహిస్తూనే, మనం కూడా గతంలో ఇలా మహిళల మీద అశ్లీలమైన పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళని, ఇలాంటి అరాచకాలని, చండాలాలని కూడా మనం నిరసించాం. ఇప్పుడు నేను ఇంతకంతా స్వాత్కర్ష చెప్పుకుంది ఏంటంటే, జాతీయ అంతర్జాతీయ మేధా వేదికల మీద ప్రశంసలు అందుకున్న నేను ఇక్కడ ఈ సోషల్ మీడియాకు వచ్చి ఇలాంటి కల్చర్లెస్ బ్రూట్స్తో వాళ్ళు తిట్టేటువంటిది నేనైతే చదవను. కానీ ఎవరో చెప్తుంటారు మా ఇలాంటి మిత్రులు, మిమ్మల్ని ఇలా అన్నాడు అలా అన్నాడు కామెంట్స్ కూడా నేను చదవను. అంటే ఏం తప్పు చేసామని మనం, అసలు వాళ్ళెవరు మనల్ని ఇంత నీచంగా మాట్లాడడానికి? ఈ సంస్కారం ఏంటి? దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? నేరాల్ని నిరోధించాలి తప్ప నేరస్తుల్ని నిరోధించడం కాదు. నేరాల నిరోధానికి నేరస్తుల్ని నిరోధించడానికి చాలా తేడా ఉంది. నేరస్తుల్ని నిర్వీర్యం చేయండి, నేరాలని నిరోధించండి తప్ప ఇక మానవ హక్కులని హననం చేస్తూ అమానుషంగా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటే ఇంకా వాట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ? న్యాయ వ్యవస్థ యొక్క ఉనికి ఏంటి? ఈ రాజ్యాంగం మనకు కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. ఆ ఫండమెంటల్ రైట్స్ని మీరు కాలరాసి మీ చేతుల్లోకి తీసుకొని పాక్షిక దృష్టితో ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి ఒక ముద్ర వేసి కొంతమంది యువతుల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి అమానుషంగా అనేక చోట్ల మీరు తిప్పుతూ ఉన్నారే.